తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు రెండు కళ్ళు అని చెప్తారు. వీరిలో అక్కినేని నాగేశ్వరరావు గారు తన విలక్షణ నటనతో, క్రమశిక్షణతో 7 దశాబ్దాల పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. కేవలం అందం, అభినయమే కాదు, బాక్సాఫీస్ వద్ద తన సినిమాలను సుదీర్ఘ కాలం ఆడించడంలో ఆయనే సాటి అనే చెప్పాలి. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి వృద్ధాపంలో క్యారెక్టర్ రోల్స్ వరకు ఆయన చూపించిన వైవిధ్యం టాలీవుడ్ లో మరే హీరోకి సాధ్యం కాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్, మహిళా ప్రేక్షకుల్లో ఆయన సంపాదించుకున్న క్రేజ్ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఒక శిఖరంలా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద సినిమాల నిలకడ విషయంలో అక్కినేని గారు క్రియేట్ చేసిన చరిత్రను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నేటి కాలంలో ఒక్క సినిమా వారం రోజులు థియేటర్లో ఉండడమే గొప్పగా భావించే పరిస్థితిలో ఏఎన్ఆర్ గారు తన కెరియర్లో అత్యధిక 100 రోజుల సినిమాలతో జాతీయ స్థాయిలో రికార్డ్ నెలకొల్పారు. డేటా ప్రకారం ఏకంగా 114 మూవీస్ నేరుగా 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. థియేటర్లో మార్పులు, షిఫ్ట్లు కలిపితే ఈ సంఖ్య 128కి చేరుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు మరే హీరో కూడా ఈ రికార్డును అందుకోలేకపోయారు. భవిష్యత్తులో అందుకోవడం కూడా దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఏఎన్ఆర్ గారు శతదినోత్సవ చిత్రాల ప్రయాణం 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 3 మరాఠీలు, పల్నాటి యుద్ధం, మాయాలోకం, రత్నమాల, బాలరాజు, కీలుగుర్రం, రక్షరేఖ, లైలా మజ్ను, పల్లెటూరి పిల్ల, స్వప్న సుందరి, సంసారం వంటి చిత్రాల్లో ఆయనను మాస్ క్లాస్ ప్రేక్షకులను చేరువ చేశాయి. మాయలమారి, స్త్రీ సాహసం, పరదేశి, బ్రతుకు తెరువు, చక్రపాణి, విప్రనారాయణ, మిస్సమ్మ, అర్ధాంగి, రోజులు మారాయి, అనార్కలి, సంతానం, వదిన, దొంగరాముడు, ఫలేరాముడు, ఇలమెలుపు, తోడికోడళ్ళు, సతీ సావిత్రి వంటి చిత్రాలలో ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగు సినిమా గర్వించేదగ్గ మాయాబజార్తో పాటు అలావుద్దీన్ అద్భుత దీపం, సువర్ణ సుందరి, దొంగల్లో దొర, చెంచులక్ష్మి, పెళ్లినాటి ప్రయాణాలు, మాంగల్య బలం, పెళ్లి సందడి, జయభేరి, ఇల్లరికం, నమ్మిన బంటు, శాంతి నివాసం, మహాకవి కాళిదాసు, పెళ్లి కానుక, రుణ సంబంధం, అభిమానం, వెలుగునీడలు, భార్యభర్తలు, సభాష్ రాజు వంటి సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారి నటనలోని విశ్వరూపాన్ని చూపించాయి. ఇద్దరు మిత్రులు, ఆరాధన, మంచి మనసులు, గుండమ్మ కథ, కులగోత్రాలు, సిరి సంపదలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, చదువుకున్న అమ్మాయిలు, పూజఫలం, ఆత్మబలం, మూగ మనసులు, మురళీకృష్ణ, అమరశిల్ప జక్కన్న, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలు ఆయనని రొమాంటిక్ హీరోగా శిఖరాన్ని నిలిపాయి. ఇక 1960 నుంచి 1970 దశాబ్దాలలో అంతస్తులు, మనుషులు, మమతలు, సుమంగలి, ఆత్మగౌరవం, నవరాత్రి, ఆస్తిపరులు, పూలరంగడు, మంచి కుటుంబం, బ్రహ్మచారి, గోవుల గోపన్న, బంగారు గాజులు, అదృష్టవంతులు, మూగనోము, బందిపోటు దొంగలు, ఆత్మీయులు, బుద్ధిమంతుడు, సిపాయి చిన్నయ్య, అక్క చెల్లెళ్ళు, ధర్మదాత, ఇద్దరమ్మాయిలు, దసరా బుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్, సుపుత్రుడు, అమాయకులు, కుటుంబం, విచిత్ర బంధం వంటి బ్లాక్ బాస్టర్తో ఏఎన్ఆర్ గారు బాక్సాఫీస్కు రారాజుగా వెలిగారు. అలాగే కొడుకు కోడళ్ళు, మంచి రోజులొచ్చాయి, దత్తపుత్రుడు, బంగారు బాబు, భక్త తుకారం, పల్లెటూరి బావ, అందాల రాముడు, మంచివాడు, బంగారు కలలు, దొరబాబు, సెక్రటరీ, చక్రవర్తి, ఆలుమొగలు, బంగారు బొమ్మలు, చాణక్య చంద్రగుప్త, చిలిపి కృష్ణుడు, రామకృష్ణులు, దేవదాసు మళ్ళీ పుట్టాడు, ముద్దుల కొడుకు, 7 అంతస్తుల మేడ, బుజ్జిబాబు, పిల్ల జమీందార్, శ్రీవారి ముచ్చట్లు వంటి చిత్రాలు ఆయన విజయ పరంపరను కొనసాగించాయి. కెరియర్ చివరి దశలో కూడా ప్రేమాభిషేకం, గురు శిష్యులు, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, శ్రీరంగ నీతులు, అనుబంధం, కలెక్టర్ గారి అబ్బాయి, సూత్రధారులు, సీతారామయ్య గారి మనవరాలు, కాలేజీ బుల్లోడు, మెకానిక్ అల్లుడు, బంగారు కుటుంబం, డాడీ, శ్రీ సీతారామ కళ్యాణం చూద్దాం రారండి వంటి హిట్లతో ప్రేక్షకులను అల్లరించారు. చివరిగా 2014లో వచ్చిన మనం చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకొని ఆయన 128 సినిమాల అరుదైన రికార్డును ఒక మధురమైన ముగింపునిచ్చింది. ఈ రికార్డ్ భారతీయ సినిమా చరిత్రలో ఎప్పుడు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుంది.